నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. మానవత్వాన్ని చాటుకున్న జిఎం గౌస్ పేద ముస్లిం యువతి వివాహానికి అండగా నిలిచిన వైనం. నంద్యాలలో ఘనంగా ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం. నంద్యాలలో సెగలు పుట్టించిన సిపిఐ ధర్నా, మంత్రి ఫరూక్ కార్యాలయం ముట్టడి. నంద్యాల బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్ కలకలం. నంద్యాల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండో రోజు ఏసీబీ సోదాలు. నంద్యాలలో గ్యాస్ కష్టాలు, సామాన్యుడి వంటగదిలో మంట. నంద్యాల పట్టణంలో జిఎం గౌస్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. పట్టణంలోని బొరుగులబట్టి ప్రాంతానికి చెందిన ఓ నిరుపేద ముస్లిం కుటుంబం తమ కుమార్తె వివాహం జరిపించేందుకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని కొందరు గౌస్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన జిఎం గౌస్ ఆ పేద సోదరి వివాహ కానుకగా బీర్వాను అందజేశారు. స్వయంగా లబ్ధిదారులకు బీర్వాను అప్పగించి వారికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా జిఎం గౌస్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం వల్ల కలిగే తృప్తి వెలకట్టలేనిదని, సాటి మనిషికి సహాయం చేయడంలోనే అసలైన సంతోషం ఉంది. శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలి. ఈ కార్యక్రమంలో భాగంగా జిఎం గౌస్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. వచ్చే నెల 12వ తారీఖు ఏప్రిల్ నెలలో ఒక ఆడపిల్ల పెళ్లి ఉందని చెప్పేసి మా దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినందుకు ఏదో సాయం చేయమని అడగడం జరిగింది. ఆ సాయానికి మా వంతు సాయంగా వాళ్ళు బీరువా అడగడం జరిగింది. ఆ బీరువా ఈరోజు సాయం కింద మేము చేయడం మొదలుపెట్టాను. కానీ ఒకరిని చెప్పాలి, ఇది సాయం అని చెప్పకూడదు, ఇది మా ధర్మం చెప్పాలి. ప్రతి ఇంట్లో ఆడపిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే, ప్రతి ముస్లింలు వేరే మతమైనా కానీ ఏదైనా కానీ మనం సాయం చేసే గుణం ఉన్నంత వరకు అన్ని చోట్ల మానవత్వం గుర్తుండిపోతుంది. ఈ రకంగా నేను ఇది ముందు తీసుకుపోతూ రాబో రోజుల్లో కూడా ఎక్కడైనా ఆడపిల్లకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ, వాళ్ళ కుటుంబాలు ఏదైనా పెళ్లి అవసరం ఉన్నా కానీ సాయం చేయడం కోసం రెడీగా ఉన్నాను నేను. ఈ రకంగా నేను ఈరోజు ఈ అవకాశాన్ని వీళ్ళకి నేను చేస్తున్నందుకు, ఈరోజు వాళ్ళకి సాయం చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. ప్రతి ముస్లిం నాయకుడు కానీ, ప్రతి ఎవరైనా కానీ సాయం చేసే గుణం ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పవిత్రమైన రంజాన్ మాసంలో 10 ముస్లిం సోదరులు సహాయం చేస్తుంటారు. అలాగే మన గౌసన్న దగ్గరికి ఒక పేదరాలికి బీరువా కావాలి, ఏమన్నా ఇప్పియమని చెప్తే గౌస్ స్పందించి బీరువా ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ఏప్రిల్ 12వ తేదీ మన మురుగబట్టి దగ్గర చెరువుకట్ట దగ్గర నివాసం ఉంటారు. సానియా అనే అమ్మాయికి ఏప్రిల్ 12వ తేదీ పెళ్లి ఉంది. అందుకోసం అడిగింటే ఇలా గౌస్ ముందుకు వచ్చి ఇవ్వడం ఆనందదాయకము. అలాగే మన మోతుబరి ముస్లిం సోదరులు ఎవరైనా ఇటువంటి ఆర్థిక సహాయం చేయడం పుణ్యకార్యము. కాబట్టి ఈ బీరువా ఇచ్చినందుకు గౌస్ గారికి ధన్యవాదాలు. నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా జనరల్ హాస్పిటల్ మీటింగ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ శారదాబాయి ఆధ్వర్యంలో జరిగింది. తొలుత క్షయవ్యాధి కారకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ కాక్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ టీబీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, క్రమం తప్పకుండా మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని సూచించారు. శాంతరం మెడికల్ కాలేజీ, మధు నర్సింగ్ కాలేజ్ మరియు ఆర్ఆర్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన క్విజ్ పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. విజయ మహిళా మండలి సౌజన్యంతో 10 మంది టీబీ రోగులకు పోషకాహారంతో కూడిన ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ క్షయ నివారణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి సాయిబాబా నగర్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో
వైద్య సిబ్బంది, విద్యార్థులు కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో DCHS డాక్టర్ లలిత, మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ విజయకుమారి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్, WHO కన్సల్టెంట్ డాక్టర్ నితీష్ రామ్, టీబీ క్లినిక్ డాక్టర్ అంకిరెడ్డి మరియు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం జరుపుతున్నాము. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసి దీని తర్వాత ర్యాలీ జరపడం జరుగుతుంది. సో దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఇక్కడ ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం అనేసి ఒక థీమ్తో ఈరోజు వరల్డ్ టీబీ డే జరుపుతున్నాము. అలాగే పవర్డ్ బై కంట్రీస్, పవర్డ్ బై భారత్ అండ్ లెడ్ బై భారత్, పవర్డ్ బై పబ్లిక్ అనేసి. సో ఏంటంటే ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే ఈ గత 1983 నుంచి మనం వరల్డ్ టీబీ డే జరుపుతున్నాము. పబ్లిక్ లో మెయిన్ అవేర్నెస్ తీసుకురావడానికి కొరకు ఈ వరల్డ్ టీబీ జరుపుతున్నాము. పబ్లిక్ యొక్క, ప్రజల యొక్క భాగస్వామ్యము కావాలి మనకు ఈ టీబీని అంతం చేయడానికి. సో ఈ టీబీ అనేది, క్షయవ్యాధి అనేది మనము ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్ తరపు నుంచి మనకు PHCల వరకు, VHCల వరకు ఈ టీబీ మీద మనం పరీక్షలు జరపడము, దాని ద్వారా కేసులను డిటెక్ట్ చేయడము, తర్వాత వాటిని ట్రీట్మెంట్ ఇవ్వడము. సో అలాగే ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే మనకి ఎక్స్రేస్ ఇప్పుడు కొత్తగా మనకి లేటెస్ట్ గా ఈ ఇయర్ మనకి వచ్చింది ఏంటంటే విలేజ్ లెవెల్ వరకు ఎక్స్రే మిషన్స్ తీసుకెళ్లి అక్కడ ఎక్స్రేలు తీయడానికి కొరకు ప్రివెంటివ్ మెజర్స్ లో. అలాగనే మనము ఈ 2.0 ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ కింద 2.0 ప్రోగ్రామ్ ని లాంచ్ చేస్తూ మనం మొత్తం విలేజ్ లెవెల్ వరకు వెళ్ళి స్ఫూటం టెస్ట్ అన్ని కలెక్ట్ చేసుకొని FDPలో సంచార చికిత్స ప్రోగ్రామ్ లో స్ఫూటం శాంపుల్స్, వల్నరబుల్ పాపులేషన్, 8 రకాల వల్నరబుల్ కేటగిరీస్ పాపులేషన్ అందరికీ ఇవన్నీ టెస్ట్ జరిపి, స్క్రీనింగ్ జరిపి, దాంట్లో ప్రతి కేసు ఎక్కడైనా హిడెన్ గా ఉన్న కేసులన్నిటిని మనము వాటిని కనిపెట్టి పూర్తిగా అందరికీ నయం చేసేటట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి ఈ యొక్క టీబీ వ్యాధిని మొత్తం 2030 నాటికి అంతం చేయాలనే ఉద్దేశంతో మొత్తం పల్లెల్లో ఈ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. మెయిన్ గా వచ్చేసి ఈ రోజు వరల్డ్ టీబీ డే జరుపుతున్నాము. మెయిన్ గా మనము టీబీని ఎలిమినేట్ చేయాలని, మన దేశం నుంచి, మన ప్రపంచం నుంచి ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశం కొద్దీ మెయిన్ గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2020లో స్టార్ట్ చేసాము. 30 కల్లా ఎండ్ చేయాలనే దాంతో ఉన్నాము. టీబీ ఎలిమినేట్ చేయడం అనేది మెయిన్ గా ప్రతి ఒక్కరంటే ఏదైనా కానీ ఒక జబ్బు పూర్తిగా పోవాలి అంటే ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. అంటే ప్రజలు మమేకమై ఈ ప్రోగ్రామ్ లో కన్వర్ట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మనం టీబీ డిసీజెస్ ను పాల్గొనవచ్చు. ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటామని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలో సిపిఐ భారీ ర్యాలీ మరియు ధర్నా నిర్వహించింది. టౌన్ హాల్ నుండి మంత్రి ఫరూక్ క్యాంప్ కార్యాలయం వరకు నిరుపేదలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అర్హులైన పేదలందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, స్థలాలు ఇచ్చే వరకు అద్దె ఇళ్లలో ఉంటున్న పేదలకు అద్దెను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాను ఉద్దేశించి సిపిఐ నేత రంగనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నిరసన చేపట్టామని తెలిపారు. పేదల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, భవిష్యత్తులో ప్రజా ప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పేదవాడికి సొంత గూడు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అది నెరవేర్చినప్పుడు గద్దెపై ఉండే హక్కు లేదని హెచ్చరించారు సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి మరియు ఏఐటీసీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకందరికీ ఇల్లు ఇవ్వాలనే డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ పరిశీలిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో అదేవిధంగా మొదటి సూపర్ 6 ఇల్లు స్థలాలు ఇచ్చి నిర్మాణం చేపడతానని మొట్టమొదటి సూపర్ 6లో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీని అక్షరాలను నిలబెట్టాలని 2 సంవత్సరాలైన సందర్భంగా మేము
డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఉగాది సందర్భంలో 30 లక్షల ఇల్లు మంజూరు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసి ఉన్నారు. ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పట్టణంలో ఉన్న నిరుపేదలందరినీ సమకూర్చుకొని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి ఇల్లు వచ్చేంత వరకు కూడా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ సమీపంలో గల బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. గత రాత్రి కాలనీలో ఆహారం తీసుకున్న పలువురు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు వరుసగా వాంతులు విరేచనాలు కావడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న తమ బృందంతో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన అధికారులు బాధితులను మెరుగైన చికిత్స కోసం నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నిన్న ఉదయం మధ్యాహ్నం మటన్ తిన్నామని, రాత్రిపూట చిత్రాన్నం పప్పుచారు తీసుకోవడం జరిగిందని వివరించారు. ఈ ఆహారం తీసుకున్న మరుసటి రోజు ఉదయం నుండే అస్వస్థత మొదలైనట్లు తెలిపారు. మొదట కొందరు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై అందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. కాలనీలో నీరు కలుషితం అయిందన్న అనుమానంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే ప్రాథమిక పరీక్షల్లో నీటి కాలుష్యం లేదని తేలింది. దీంతో ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చని భావిస్తున్న అధికారులు ఆహార నమూనాలను సేకరించేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లను రంగంలోకి దించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని DMHO హామీ ఇచ్చారు. ఈరోజు నందమూరి నగర్ దగ్గరలో ఉన్న బుడగదేమ కాలనీలో ఈ ముఖ్యంగా వామిటింగ్స్ ద్వారా పిల్లలు 6 మంది పిల్లలు, పెద్దలు ఒక 4, మొత్తం 10 మంది గురిగా ఈ విధంగా జరగడం జరిగింది. ముఖ్యంగా ఇందులో భాగంగా చూసుకుంటే నిన్న దినమున కొందరు ముఖ్యంగా ఈ చిత్రాన్నం అనేది పంపిణీ చేయడము, అది తిన్న తర్వాత అంటే అది మామూలుగా 24 అవర్స్ తర్వాత తినడం జరిగింది. దానివల్ల కొంతమందికి ఎఫెక్ట్ కావడం, తద్వారా కొద్దిగా మోషన్స్ కావడము, వామిటింగ్స్ కావడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా మేము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలర్ట్ అయిపోయాం. మా టీము, డాక్టర్స్, అలాగే మున్సిపల్ కమిషనర్స్ వారు, అలాగే వారి సిబ్బంది అందరూ వచ్చి ఇమీడియట్గా వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేయడము, వాటర్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం, తర్వాత ఫుడ్ శాంపుల్ కూడా తీయడానికి ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బయలుదేరి వస్తున్నారు. ఎక్కడైనా ఫుడ్ ఇంట్లో తీసుకున్న లభించినట్లయితే తీసుకుని శాంపిల్ పంపడం జరుగుతుంది. సో ఇది మళ్ళీ ఒకసారి రేపు మార్నింగ్ కూడా ఇమ్మీడియట్గా వాటర్ శాంపిల్స్ తీసి మళ్ళీ రీజన్ ల్యాబ్ పంపించి చెక్ చేయడం జరుగుతుంది. ఏమైనా కానీ ఇది జరగకూడని అంశం కాబట్టి మనం జరిగిన తర్వాత ఖచ్చితమైన చర్యలు తీసుకుంటూ ఫర్దర్గా కేసెస్ నమోదు కాకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, సీరియస్ కాకుండా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో కూడా ఇమీడియట్గా అలర్ట్ చేసి అందరినీ స్టాఫ్, మెడిసిన్స్ అలర్ట్ చేశాము. మందులు కొరత కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉండేట్టుగా అక్కడ 24/7 మనకు జీజీహెచ్ నంద్యాలలో అలర్ట్ చేశాము సూపరింటెండెంట్ గారిని. ఒక సంఘటన బుడగజంగాల కాలనీ నుంచి రిపోర్ట్ అయింది. దానికి సంబంధించినటువంటి సమాచారం అందిన వెంటనే DMHO గారు, వారి బృందం, నేను, మా ఇంజనీర్లు, మా ఇన్స్పెక్టర్లు అందరం ఈ ప్రాంతానికి వచ్చి ఏ ఇంట్లో అయితే సమస్య ఉందని చెప్తున్నారో అటువంటి ఇంట్లో అందరూ కూడా సందర్శించాం. అందరం కలిసి అందరు చెప్పేటువంటి విషయం ఒకటేనండి, నిన్నటి దినాన ఫుడ్ ఎక్కడో ఒకటి తెచ్చారు, అది కొంతమంది తిన్నారు పిల్లలు, వీళ్ళందరూ కూడా. దానివల్ల ఈరోజు మధ్యాహ్నం నుంచి కొంత ప్రాబ్లం అయింది అనేసి హాస్పిటల్స్కు వెళ్ళి వచ్చారు, బాగుంది. అయితే కొంతమందికి ఒక 10 మెంబర్స్ వరకు అస్వస్థత ఉంది, వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారని చెప్పేసి సార్ చెప్తున్నారు, DMHO గారు. దానిలో భాగంగానే వాటర్ వల్ల ఏమన్నా ఈ యొక్క ప్రాబ్లం అరైజ్ అయిందా అని చెప్పేసి ఇప్పుడు మేము ఎప్పుడో ఒక డే కింద నడిచినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ను కూడా మేము ఇంట్లోంచి తెప్పించి వాళ్ళ ముందే
శాంపిల్స్ ఆర్సీ టెస్ట్ కానీ ఇతర అట్లా రెండు ఇంకా కూడా అవన్నీ చేసాం. ఎక్కడ కూడా వాటర్ కంటామినేట్ అవ్వలేదు అనేసి ఒకటి ఎస్టాబ్లిష్ అయితే అయింది. ఆ విషయాన్ని అందరికీ కూడా అక్కడ చూపెట్టాం. అదేవిధంగా ఇంకా కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే ఇంకా రేపు వాటర్ వచ్చేటువంటి సమయానికి అందరం వస్తాం. మేము మా ఇంజనీర్ గారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరం వస్తాం. వచ్చి ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి వాటర్ అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తాం. సో ఈ విషయాన్ని గమనించాలి. ఫుడ్ అనేది కూడా ఏంటంటే ఇంకా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే నిన్న ఎప్పుడో ఉండేటువంటి ఆ ఫుడ్ను రాత్రి లేట్ నైట్ కానీ ఈరోజు అర్లీ వర్షం బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళు ఎంతో కొంత తీసుకోవడం వల్ల అది జరిగినటువంటి ఇబ్బంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రెడిషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాంటి ఆ యొక్క ఇదిలో లేదా ఫుడ్ తిన్నారు, దానివల్ల ప్రాబ్లం అయింది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అదేవిధంగా డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. అయినప్పటికీ రేపు మరొక్కసారి ఫుడ్డా వాటరా అనేది రెండు విషయాలు ఏది అనేసి ఆ క్లారిటీ ఇస్తాం. నా పేరు విభూతి బాలకుల్లాయప్ప, వైఎస్ నగరం బుడకజంగల కాలనీ. ఇక్కడ ఫుట్బాల్ తినడం వలన, మున్సిపాలిటీ నీళ్ళు తాగడం వలన మాకు మోషన్ ఎక్కువయ్యి సీరియస్గా ఉంటే హాస్పిటల్ పోయి వేసినాము. ఇంకా ఇప్పటికి ఏం తెలియలే. హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు, కాకపోతే ఏం పట్టించుకోవడం లేదు ఎవరు కానీ. ఇది సార్ జరిగిన సంగతి. తీసుకున్నారు. పొద్దున మధ్యాహ్నము మటన్ తిన్నాము, రేతిరికి చేపల చారు, చిత్రాన్నము, పప్పుతో చారుతో తిన్నాము. అంతే సార్. తెల్లారి 6 గంటల నుంచి స్టార్ట్ అయింది సార్. నైట్ ఏం లేదు, ఫ్రీగా ఉన్నాము. తెల్లారి 6 గంటలకు వ్యాపారం వెళ్ళిపోయిన తర్వాత అక్కడనే ఆ బస్ స్టాండ్ కాడ మోషన్ ఎక్కువై అక్కడనే కళ్ళు తిరిగి పడిపోయింటే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ కాడ చూపించుకున్నాము. కొంచెం తగ్గినాయి. మళ్ళీ ఇంకా ఎక్కువ సీరియస్ అయ్యి మోషన్ అయితేనే ఉండేది, ఎక్కువ అయితేనే ఉండేది. కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో రాఘవేంద్ర హాస్పిటల్ అని, సాయిబాన్ కాడ హాస్పిటల్ అని ఆడ చేర్చాము. ఇంకా ఏం చెప్పలేము. ట్రీట్మెంట్ ఏమో జరుగుతూనే ఉంది సార్. ఇప్పటికీ 60,000 70,000 రూపాయలు ఖర్చు అయినాయి. కాకపోతే ఇంకా చెప్పలేము అంటున్నారు వాళ్ళు. మోషన్స్ మాత్రం ఆగలేదు. నా పేరు రవి. నిన్న నైట్ కొంచెం పెళ్లికాడ కొంచెం అన్నం మిగిలినట్టే తీసుకొచ్చి ఇచ్చారు. తిన్నాము అందరం కలిసి. మా సగం పేట అంతా తిన్నాము. తినడం వల్ల నైట్ బాగుంది. ఇంకా ఉదయకాల సమయంలో వాంతులు, బేదులు, జ్వరం 102, 103, 104 కూడా జ్వరం వచ్చింది. అంత ఫీవర్ జ్వరంలో ఇంకా వాంతులు, బేదులు మొత్తము. ఇప్పుడు కూడా కోలుకోలేదు. ఇంకా ఇప్పుడు అలాగే ఉంది. హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకున్నాము. అయినా పోలే, పెళ్లికాడ నుంచి ఇచ్చారనమాట. మిగిలింటే తీసుకొచ్చారనమాట. తీసుకొస్తారనమాట. 60 మంది అనుకుంటారు. 60 మంది 70 మంది. కొంతమంది రికవర్ అయ్యారు, కొంతమంది కాలేదు. ఇంకా మా ఫ్యామిలీ అయితే ఇంకా కాలేదు, కూడా కాలే. 1, 2, 3, 4, 5 మంది అనుకున్నాం. వినే ఇంకా రికవర్ కాలేదు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారుల తనిఖీలు సోమవారం ప్రారంభమై నేడు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. నిన్న ఆకస్మికంగా రంగంలోకి దిగిన అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోమవారం మొదలైన సోదాలు మంగళవారం కూడా కొనసాగుతుండటంతో కార్యాలయంలో ఉత్కంఠ నెలకొంది. కార్యాలయ ఆవరణంలో ఉన్న స్టాంపు వెండర్లు, దస్తావేజు లేఖర్లు తమ దుకాణాలను మూసివేశారు. ఏసీబీ అధికారులు ఏ ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు, ఏవైనా అక్రమ నగదు దొరికిందా అనే అంశాలపై కార్యాలయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సోదాలు జరుగుతున్న సమయంలో ఎవరిని లోపలికి అనుమతించడం లేదు, అలాగే లోపల ఉన్నవారిని బయటకు పంపడం లేదు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మరింత సమాచారం కోసం వేచి చూడాలి. నంద్యాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. నెలలు గడుస్తున్న గ్యాస్ సిలిండర్ డెలివరీ కాకపోవడంతో వినియోగదారులు రోడ్డెక్కుతున్నారు. ఒకవైపు అధికారులు కొరత లేదని చెబుతుంటే, మరోవైపు డీలర్లు మాత్రం స్టాక్ లేదని చేతులెత్తేస్తున్నారు. అసలు నంద్యాలలో ఏం జరుగుతోంది? గ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయా? నంద్యాల జిల్లాలో సామాన్యుల గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. గ్యాస్ బుక్ చేసి నెల రోజులు దాటినా సిలిండర్ ఇంటికి చేరకపోవడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వంట గ్యాస్ కోసం ఏజెన్సీల చుట్టూ తిరగలేక, అటు కట్టెలు పొయ్యి వెలిగించలేక గృహిణులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్తే స్టాక్ లేదు, రేపు రండి అంటూ డీలర్లు సమాధానం ఇస్తుండడంతో వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అన్న అనుమానాలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. గృహ అవసరాలకు రావాల్సిన సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు లేదా వాణిజ్య అవసరాలకు పక్కదారి మల్లుతున్నాయా అని జనం ప్రశ్నిస్తున్నారు. అధికారుల ప్రకటనలకు డీలర్ల మాటలకు పొంతన లేకపోవడంతో సామాన్యులు బలవుతున్నారు. తీసుకోలేదు, తక్కువ వాడడం కానీ ఇచ్చే మామూలుగా బుకింగ్ అయింది. ఇచ్చారా ఇట్లా 14వ తారీఖు బుక్ చేసిన, ఇప్పటి వరకు రాలే గ్యాస్. పోయిన నెల ఫిబ్రవరి 16వ తారీఖు ఇచ్చింది డెలివరీ. ఇప్పుడు 50 రోజులు అయిపోయా సిలిండర్ ఇచ్చి. ఇప్పుడు అడిగితే స్టాక్ లేదు, స్టాక్ లేదంట. ఏ బయట వాళ్ళు వచ్చినా స్టాక్ లేదంట. స్టాక్ ఎక్కడ పోతుందో నిల్లాలకి వచ్చింది తెలియదు. ఇప్పుడు అంటున్నారు, తప్పలు కొట్టుకుంటున్నారు. ఇక్కడ ఏం చేయడం లేదు. ప్రభుత్వం అయితే గ్యాస్ కొరకలేదు అంటున్నారు. మరి నేను 15వ తారీఖు 3వ నెలలో బుక్ చేశాను. నాకు ఇంతవరకు గ్యాస్ అనేది రాలేదు. ఇంతవరకు ఇక్కడ వచ్చి ఆఫీస్ లో అడిగితే ప్రస్తుతానికి గ్యాస్ 12వ తారీఖు 10వ తారీఖు వాళ్ళకి ఇస్తున్నాం అంటున్నారు. ఇంకా 15 రోజులు పడుతున్నట్టున్నారు. మరి దీన్ని బట్టి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుందో తీసుకొని సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూడాలని సామాన్య ప్రజల తరపు నుంచి ఒక మాట చెప్తున్నాను గవర్నమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవత్వాన్ని చాటుకున్న జిఎం గౌస్, పేద ముస్లిం యువతి వివాహానికి అండగా నిలిచిన వైనం. నంద్యాలలో ఘనంగా ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం. నంద్యాలలో సెగలు పుట్టించిన సిపిఐ ధర్నా, మంత్రి ఫరూక్ కార్యాలయం ముట్టడి. నంద్యాల బుడగ చెంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్ కలకలం. నంద్యాల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో 2వ రోజు ఏసీబీ సోదాలు. నంద్యాలలో గ్యాస్ కష్టాలు, సామాన్యుడి వంటగదిలో మంట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.